మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటి అంటే మా ఇంట్లో కథ చెప్పించుకున్న రోజు అనమాట. కథ ఏ రోజు అంటే అఖిల్కి పంచెలు కట్టించిన రోజు కథ చెప్పించుకుని బియ్యం పోసుకున్నాం అనమాట. ఆ రోజు దాంతోపాటు ఏంటి పంచెలతో పాటు గొంగడి కప్పించుతారనమాట. ఎందుకంటే మా అన్నయ్య కప్పారో లేదు నాకైతే గుర్తుకులేదు. అమ్మ వాళ్ళు ఉంటేనేమో కప్పారా లేదని గుర్తుకుండేది, తెలిసేది. మా హస్బెండ్కి అయితే కప్పారంట. అలా అనేసి మా చిన్నోడు కూడా గొంగడి కప్పారనమాట. గొంగడి వచ్చేసి మేనమామ వాళ్ళు తీసుకొస్తారు. పంచల ఫంక్షన్కి కావాల్సినటువంటి బట్టలు కూడా అమ్మమ్మ వాళ్ళు తీసుకొస్తారు. ఎందుకంటే ఆ రోజు బియ్యం పోసుకుంటాం కాబట్టి బియ్యం కావాల్సినవన్నీ కూడా ఇదిగోండి. ఫస్ట్ అయితే మనము బియ్యం పోసుకొని కథపీట పైన అయితే కూర్చొని కథ చెప్పించేసుకున్నాము. ఈ యొక్క కథపీట మీద కూర్చునే ముందే బట్టలు పెట్టిస్తే అన్న బట్టలు పెడితే అఖిల్, నేను, మా హస్బెండ్ ముగ్గురం కూడా అఖిల్కి పంచ కట్టించేసి నేను కూడా పట్టుసారి కట్టేసుకొని బియ్యం అయితే పోసుకున్నాము. ఎందుకంటే ఫస్ట్ టైం అఖిల్కి పంచ కడితే ఎంత ముద్దుగా అనిపించాడు, అసలు సూపర్గా ఉన్నాడు. నాకైతే నా కొడుకు అప్పుడు ఎంత పెద్దోడైపోయాడా అనిపించింది. ఎందుకంటే పంచ అనేటువంటిది మన యొక్క సాంప్రదాయం కదా. మన సాంప్రదాయాన్ని అస్సలు మర్చిపోవద్దు. మనము ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, పూజ ఉంది అన్న గుళ్ళకి వెళ్ళినప్పుడైనా కొంచెం పంచ అలా కట్టుకుంటే ఆ యొక్క మన తెలుగుదనం అనేటువంటి ఉట్టిపడేలాగా ఉంటుంది కదా. నాకైతే మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు కట్టుకుంటే బాగుండు అనిపించింది, కానీ ఇంకా టైం సరిపోదు, ఎక్కువసేపు లైన్లో నిలబడితే అనే ఉద్దేశంతో కట్టుకోలేదు. ఇంకా ఇదిగోండి కథపీట కోసం అయితే అన్నీ రెడీ పెట్టేశాము. ఇంకా బియ్యం పోసేసుకొని